హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయ్ శ్రీ టెర్రస్ గార్డెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇవాళ అయితే సన్నజాజి మొక్క గురించి వీడియో అండి. మీరు సన్నజాజి మొక్క ఉంటే చూపించండి అని చెప్పేసి చాలాసార్లు అడిగారు కదా. నేను ఎలా గ్రో చేసుకుంటున్నాను, మొక్క ఎలా ఉంది, ఎలాంటి ఎరువులు ఇస్తున్నాను ఏంటన్నది ఈ వీడియోలో అంతా చెప్తాను. ఓకేనా? ఇక్కడైతే ఇది రౌండ్ వెరైటీ మల్లె అండి. చాలా బోల్డ్ అని ఫ్లవర్సే వస్తాయి. డైలీ పూస్తూనే ఉంది అసలు. ఇవాళ అయితే కొంచెం ఫ్లవర్స్ వడలిపోయాయి. లేట్ అయిందనమాట హార్వెస్ట్ చేయడం. ఫ్లవర్స్ తీసుకుందాము, పూజకి పెట్టాలని చెప్పేసి టెర్రస్ పైకి వచ్చాను. అలాగే సన్నజాజి మొక్క వచ్చేసి మొత్తము మొగ్గలు ఫ్లవర్స్ మీద ఉందండి. అంటే వాటి సీజన్ అనుకుంటా ఇప్పుడు, అందుకు చూపించాలి. అలాగే అడిగారు కదా ఒక వీడియో చేద్దామని చెప్పేసి అయితే ఇవాళ వీడియో తీయడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, మందారాలు అయితే ఒక 2 పూసాయి. అవి కూడా తీసుకుంటున్నాను. పూజకు పెడదామని చెప్పేసి కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకుంటున్నానండి. ఇది వచ్చేసి ఇందాక నేను ఫ్లవర్స్ తీసాను కదా, రౌండ్ వెరైటీ, వాటి స్టెమ్ ద్వారా వచ్చిన మొక్క అండి. చూస్తున్నారు కదా ఎంత చిన్న మొక్కకే ఎన్ని మొగ్గలో. సూపర్గా వచ్చిందండి ఇది. నేను ఫుల్ వర్షాలు పడేటప్పుడు స్టెమ్ కటింగ్ పెట్టానండి, అంతే. అది ఎంత మంచిగా గ్రోత్ అయిందో. మళ్ళీ ఫ్లవర్స్ కూడా వస్తూ ఉన్నాయన్నమాట. ఒక మొక్కే ఉన్నా కూడా మనము అప్పుడప్పుడు ఇలా స్టెమ్స్ ద్వారా మళ్ళీ డెవలప్ చేసుకుంటూ ఉంటే ఫ్లవర్స్ ఎక్కువగా వస్తాయండి మనకు. నేనైతే ఒక 2 పార్ట్స్లో పెట్టాను. ఇది మటుకు చాలా బాగా గ్రోత్ వచ్చింది. ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయి, అందుకు కొంచెం అలా చూపిస్తున్నాను. కొన్ని బెండకాయలు కూడా ఉన్నాయండి. అవి తీయకపోతే మొక్క పైనే ముదిరిపోతాయని చెప్పేసి కొంచెమైనా సరే తీసేస్తున్నాను అనమాట. ఫ్లవరింగు అలాగే పిందెలు స్టార్ట్ అయ్యాయండి. బెండకాయ మొక్కలు బాగా గ్రోత్ వస్తున్నాయి. చాలా ప్లేస్లో వేశాను ఈ రైస్ బ్యాగ్లో. 12 మొక్కలు అలా ఉన్నాయి. ఒక 5 మొక్కకైతే కొంచెం ఇలా బెండకాయలు ఉన్నాయండి. ఒక్కొక్క మొక్కకు 1, 2 అలా వచ్చాయి అంతే. ఇంక ఇవి ముదిరిపోతాయి కదా అని తీసేస్తూ ఉన్నాను. ఇవాళ అయితే సూపర్గా ఉందండి వాతావరణం. ఉదయాన్నే చాలా బాగా అనిపించింది. ఇవి 2 ముదిరిపోయాయి. ఇంక అందుకు అలా సీడ్స్కి ఉంటాయిలే అని చెప్పేసి వదిలేస్తున్నాను. చిన్న మొక్కే అది, అయినా తొందరగా నేను హార్వెస్ట్ చేయకపోవడంతో ముదిరిపోయాయి. ఇక్కడ కూడా ఒకటి ఉంటే హార్వెస్ట్ చేసుకున్నానండి. వాటర్ మెలన్ మొక్క వచ్చేసి ఈ పాట్లో వచ్చిందండి. అదంతకదే వచ్చింది. అలా తీగలుగా పెరిగిపోతూ ఉంటే ఇంకా ఏమొస్తాయో ఏంటో అని అలా వదిలేసానండి. బాగా అది అల్లుకుంటూ ఉంటుంది, మొత్తం పచ్చగా ఉంటుందని చెప్పేసి. కానీ పిందె స్టార్ట్ అయింది, చూశారు కదా, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతకుముందు మస్క్ మెలన్ కూడా వచ్చింది మన టెర్రస్పై. ఇది వాటర్ మెలన్ కూడా వస్తే ఫుల్ హ్యాపీ అనమాట. ఈ మల్లె వచ్చేసి పొడవ వెరైటీ అండి, దొందర మల్లె అంటాము. ఇక చూపిస్తున్నాను చూడండి. సన్నజాజి, విరజాజి అంటారు కొన్ని సైడ్లు అయితే, సన్నజాజి అంటారు, సన్న మల్లెలు, ఇలా ఒక 4-5 రకాలతో పిలుస్తూ ఉంటారండి. ఎంత మంచి స్మెల్లో అండి. చాలా గుత్తులుగా వస్తున్నాయి ఫ్లవర్స్ అయితే. చూస్తున్నారు కదా ఎన్ని మొగ్గలో. వీటి సీజన్ అనుకుంటా ఇప్పుడు, అందుకే బోల్డ్ అన్ని మొగ్గలు ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయండి. ఇప్పుడు చూపించాలి అనిపించింది, అలాగే మొక్క గురించి చెప్పదామని ఇవాళ వీడియో తీశాను. ఇది నేను నర్సరీలో తీసుకొచ్చుకున్న మొక్క అండి. స్టెమ్ కటింగ్ ద్వారా అయితే పెట్టలేదు. అటుపక్క ఇటుపక్క ఉండే ఆ పార్ట్స్ అయితే స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టాను. ఇందాక నేను పొడవు మళ్ళీ హార్వెస్ట్ చేశాను కదా, దాన్ని అలాగే చూపిస్తున్నాను చూడండి. ఆ నార్మల్ మల్లెలు అనమాట, అవి రెండింటిని స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టాను. ఈ సన్నజాజులు అయితే నర్సరీ నుంచి తీసుకొచ్చాను. చాలా చిన్న స్టెమ్, ఒకే ఒక స్టెమ్ ద్వారా ఉందండి. అంటే నేను తీసుకొచ్చుకున్నప్పుడు చాలా చిన్న మొక్క, దాన్ని ఇంతగా డెవలప్ చేసుకున్నాను అనమాట. 1 సంవత్సరము 8 నెలలు అలా ఉంటుందండి ఈ సన్నజాజి మొక్క తెచ్చుకొని. 2 సంవత్సరాలు కూడా ఇంకా పూర్తి అవ్వలేదు. కాకపోతే నేను చాలాసార్లు దాన్ని కటింగ్ చేశాను అనమాట. దానివల్లే చాలా బుషీగా చాలా మంచి గ్రోత్తో వచ్చిందండి. ఇది తీగ వెరైటీ. నేను తెచ్చుకున్నప్పుడు ఏమనుకున్నానంటే తీగ వెరైటీ కాదు అనుకున్నాను. నేను ఎన్నిసార్లు ప్రూనింగ్ చేసినా సరే అది అలాగే తీగలుగా వస్తుంది. అప్పుడే నేను అబ్జర్వ్ చేశానమాట. ఇది పందిలాగా అల్లించుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. ఈ 2 రకాల మల్లెలు కూడా
తీగ వెరైటీ అనమాట. అందుకు ఈ 3 టబ్బులు ఇక్కడ పెట్టేశాను అనమాట. పెయింట్ బకెట్లో వేసాను. తీగల్లాగా అల్లుకుంటుంది లేని చాలాసార్లు నేను ప్రూనింగ్ చేశానండి. అందుకే అన్ని కొమ్మలుగా అంత బుషిగా వచ్చింది మొక్క. ప్రూనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. తీగ జాతి మొక్కలకైతే కొన్నిసార్లు ప్రూనింగ్ చేసి అది బాగా బుషిగా మొత్తం బాగా డెవలప్ అయిన తర్వాత పందిర్లుగా అల్లించుకోవచ్చు. లేదు అంటే ఒకటే స్టెమ్ ద్వారా కూడా అల్లించుకోవచ్చు అండి. ఇలా ఉంటే కొన్ని మొగ్గలు ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి కదా అని చెప్పేసి నేను ఇలా పెట్టాను. కానీ అది తీగలు రావడంతో ఇది తీగ వెరైటీ అని చెప్పేసి ఇక్కడ పెట్టేశాను. కొబ్బరి తాడు కల్లిద్దామని. అన్నిటికీ ఇచ్చినట్లే మట్టి మిశ్రమం దీనికి కూడా ఇచ్చానండి. దీనికి సపరేట్ అయితే ఏం లేదు. కానీ 15 రోజులకు కానీ నేను 20 రోజులకు కానీ కంపల్సరీ ఒక గుప్పెడు ఎరువు కానీ కంపోస్ట్ కానీ ఇస్తానండి. ఇది పక్కా అనమాట. ఈ మల్లె మొక్కలకనే కాదు, గులాబీ మందారాలకు అన్నిటికీ ఇస్తాను. 20 రోజులకి పక్కా అండి. 15 రోజులకు ఒకసారి నేను కొంచెం నెగ్లెక్ట్ చేసిన నెలలో ఒక 5 డేస్ ఇంకా లోపలికి అనమాట. అంటే 25 రోజులు 20 అట్లా ఒక్కొక్కసారి మనము పనులు పట్టి మర్చిపోవడం ఉంటుంది కదా. కానీ పక్కా నెల లోపల ఒకసారి ఎరువైతే ఇస్తానండి. దానివల్లే నా మొక్కలు ఇంత మంచి గ్రోత్ వస్తాయని నేనైతే అనుకుంటున్నానండి. ఎప్పుడు చాలా మంచిగా ఫ్లవర్స్తో ఉంటాయి. ఈ సన్న మల్లెలు ఇప్పుడు సీజన్ కాబట్టి ఇంత గుత్తులుగా బాగా పూస్తున్నాయి, స్టార్ట్ అయ్యాయి ఇంకా. కానీ సీజన్ కానప్పుడు కూడా ఒక 10 ఫ్లవర్స్ కానివ్వండి అలా వస్తాయి అన్నమాట ఈ మల్లెలు మటుకు. చాలా వరకు కామెంట్స్లో కూడా అడిగారు, సీజన్ కాకపోయినా మల్లె మొగ్గలు వస్తున్నాయండి, అసలు ఏంటో విచిత్రంగా ఉందని కూడా అన్నారండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీ చేతుల్లో ఏమో కానీ చాలా బాగా మల్లెలు వస్తున్నాయి సీజన్ కాకపోయినా కూడా అని ఒక అక్క అయితే కామెంట్ పెట్టింది. అదనమాట మనం చూసుకునే మనకు తెలిసిపోతుందండి. వాటిని ఎంత బాగా చూసుకుంటే మనకు అంత హ్యాపీనెస్ని ఇస్తాయి. చాలా వరకు సీజన్ కాకపోయినా కూడా కొన్నిసార్లు ఫ్లవర్స్ అయితే వస్తూ ఉంటాయండి. ఫుల్ హ్యాపీ అనమాట. ఫ్లవర్స్ అయితే మా టెర్రస్ పైన వచ్చేసి ఎనీ టైం ఏవో ఒక ఫ్లవర్స్ పూస్తూనే ఉంటాయి. అట్లాంటి వెరైటీస్ కూడా కొన్ని మనం వేసుకోవాలి. పూజకు సరిపడా పువ్వులు అయితే వస్తాయండి. మల్లె మొక్క గురించి నాకు తెలిసినంత వరకు నేను చెప్పానండి. నేను ఎలా గ్రో చేసుకుంటున్నాను ఏంటన్నది. సన్నజాజి మొక్క అడిగారు కదా, ఆ మొక్కను చూపిస్తూ మిగతా మొక్కల్ని కూడా చూపించి కొంచెంసేపు మీతో మాట్లాడాను. మరి నేను సన్నజాజి మొక్కనైతే ఇలా గ్రో చేసుకుంటున్నానండి. నా మొక్క అయితే ఇలా ఉంది. మీకు నచ్చింటే కనుక వీడియో నేను చెప్పిన విధానం కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. రేపటి వీడియోలో మీ ముందుంటాను. బాయ్.